ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేత్రాస్ కాంపిటేటివ్ జువాలజీ. సో ఈ వీడియోలో మనము డిఎస్సిలోని పీజీటీ బయాలజికల్ సైన్స్కి సంబంధించిన బయాలజీ కంటెంట్లోని ప్లాంట్ రిప్రొడక్టివ్ ప్లాంట్స్లోని ఆండ్రోషియం గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. సో ముందుగా ఇవన్నీ రిప్రొడక్షన్ అంటే ఏంటి? సో ఒక ప్లాంట్ నుంచి ఇంకొక ప్లాంట్ రావడాన్ని మనం రిప్రొడక్షన్ అని అంటాం. అయితే ఈ రిప్రొడక్షన్ రెండు రకాలుగా జరుగుతూ ఉంటుంది. సో రిప్రొడక్షన్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్. వన్ ఈజ్ అసెక్సువల్ రిప్రొడక్షన్ అండ్ అనదర్ వన్ ఈజ్ సెక్సువల్ రిప్రొడక్షన్. అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఇక్కడ టూ పేరెంట్స్ అవసరం ఉండదన్నమాట. మామూలుగా అంటే మేల్ పేరెంట్, ఫీమేల్ పేరెంట్ ఇద్దరు కూడా కావాలి. అట్లాంటి రిప్రొడక్షన్ని సెక్సువల్ రిప్రొడక్షన్ అని అంటాం. టూ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దాన్ని సెక్సువల్ రిప్రొడక్షన్ అని అంటాం. అలా కాకుండా ఓన్లీ వన్ పేరెంట్ మాత్రమే ఉండి దాని నుంచి ఇంకొక న్యూ డాటర్ ప్లాంట్ రావడాన్ని మనం అసెక్సువల్ రిప్రొడక్షన్ అని అంటాం. సో ఇక్కడ మనము సెక్సువల్ రిప్రొడక్షన్ ఎలా జరుగుతుందో, ప్లాంట్స్లలో ఎలా జరుగుతుందో, వాటికి కావాల్సిన స్ట్రక్చర్స్ ఏంటో ఇక్కడ డిస్కస్ చేసుకుంటాము. అందులో వచ్చేసి మనకు సెక్సువల్ రిప్రొడక్షన్ అంటేనే ఖచ్చితంగా మేల్ పేరెంట్ అండ్ ఫీమేల్ పేరెంట్ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే వాటి నుంచి గ్యామెట్స్ వస్తాయి కాబట్టి. సో మేల్ గ్యామెటోఫైట్ ఇన్ ద ప్లాంట్స్ ఈజ్ నోన్ యాజ్ ఆండ్రోషియం అండ్ ఫీమేల్ గ్యామెటోఫైట్ ఇన్ ద ఫీమేల్స్ ఈజ్ నోన్ యాజ్ గైనోషియం అని అంటాం అనమాట. సో వీటి గురించి మనం ఇక్కడ డీటెయిల్డ్గా తెలుసుకుంటాము. సో అండ్ ప్లాంట్ ఎలా డెవలప్ అవుతుంది, ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్, ఫర్టిలైజేషను, తర్వాత అక్కడ నుంచి ఎంబ్రియో రావడము, ఎంబ్రియో నుంచి ప్లాంట్ న్యూ ఆఫ్స్ప్రింగ్ ఎట్లా వస్తుంది, ఇవన్నిటి గురించి స్టడీ చేసేటువంటి సైన్స్ని మనం ఎంబ్రియాలజీ అని అంటాం అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ అని అనొచ్చు. ఎందుకంటే ఫర్టిలైజేషన్కి ముందు అంతా కూడా మనకు మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్ ఇవన్నీ ఫామ్ అవుతున్నాయి కాబట్టి. సో దీస్ ఈవెంట్స్ ఆర్ నోన్ యాజ్ ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ అండ్ ద మేల్ గ్యామెటోఫైట్ అండ్ ఫీమేల్ గ్యామెటోఫైట్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బిఫోర్ ద ఫర్టిలైజేషన్ దే ఆర్ నోన్ యాజ్ ప్రీ ఫర్టిలైజేషన్ స్ట్రక్చర్స్ అని అంటాం అనమాట. సో ఇక్కడ ప్లాంట్ ఫ్లవర్ డయాగ్రామ్ ఇచ్చినాడు. ఇందులో చూడండి, మీకు ప్లాంట్ ఫ్లవర్లో మనకు వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ 4 పార్ట్స్ కనిపిస్తాయి. అవేవేవి అంటే బయట మనకు ఫ్లవర్లో కలర్గా ఉంటాయి కదా రెక్కలు. సో దోస్ ఆర్ నోన్ యాజ్ పెటల్స్. కలర్ఫుల్ పార్ట్స్ ఆర్ ఫ్లవర్లో ఉండే ఆ కలర్ఫుల్ పార్ట్స్ని మనం పెటల్స్ అంటాం. సో కింద మనకు గ్రీన్ కలర్లో ఉండేటటువంటి పార్ట్ని మనం వాటిని సెపల్స్ అని అంటాం. సో ఇంతేకాకుండా ఇక్కడ మనకు ఈ పెటల్స్ లోపల చాలా నంబర్లో మనకి ఏం కనిపిస్తూ ఉంటాయంటే సో యాంథర్స్ కనిపిస్తూ ఉంటాయి. వీటి మధ్యలో ఒక సింగిల్ స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం గైనోషియం అని అంటాము. దిస్ ఈజ్ ద ఫీమేల్ స్ట్రక్చర్, ఫీమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్ విచ్ ఈజ్ నోన్ యాజ్ గైనోషియము. సో దీని చుట్టూ అంతా కూడా మనకు ఫీమేల్ చుట్టూ అంతా కూడా మెయిల్ స్ట్రక్చర్స్ ఉంటాయి, గ్యామెటోఫైట్స్. దోస్ ఆర్ నోన్ యాజ్ ఆండ్రోషియం అనమాట. సో ఫస్ట్ ఆండ్రోషియం గురించి డిస్కస్ చేసుకుందాం మనం. సో ద మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ వచ్చేసి, మేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్ వచ్చేసి ఆండ్రోషియం అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్ వచ్చేసి మనకు గైనోషియం అనమాట. సో ఈ ఆండ్రోషియము ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వరల్డ్ ఆఫ్ స్టెమన్స్. సో ఆండ్రోషియంలో మనకి ఏముంటాయంటే ఒక వరల్డ్ ఆఫ్ స్టెమన్స్ ఉంటాయి. సో దీన్నంతా కూడా మనము స్టెమన్స్ అంటాం అనమాట. సో మేల్ ఆండ్రోషియం ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్టెమెన్ అనమాట. అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్ ఈజ్ నోన్ యాజ్ గైనోషియం. సో ఫస్ట్ మనం స్టెమెన్, దట్ ఈజ్ ఆండ్రోషియంలో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాము. సో ఇక్కడ ఇచ్చినట్టు చూడండి, స్టెమెన్, మైక్రోస్పోరాంజియం అండ్ ద పోలన్ గ్రెయిన్. ఈ ఫ్లవర్లో చూసినట్లయితే మనకు దిస్ ఈజ్ గైనోషియం అని చెప్పినాను. దీని చుట్టూ అంతా కూడా మనకేమున్నాయి, స్టెమన్స్ ఉన్నాయన్నమాట. దోస్ ఆర్ నోన్ యాజ్ ఆండ్రోషియం అనమాట, మేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ అనమాట. దిస్ మేల్ రిప్రొడక్టివ్ ఈ స్టెమెన్స్ వచ్చేసి మనకు చాలా నంబర్లో ఉన్నాయి. బట్ ద ఫీమేల్ స్ట్రక్చర్ వచ్చేసి ఒకటే ఉందన్నమాట. కొన్నిట్లో ఒకటి ఉండొచ్చు, కొన్నిట్లో అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట. సో ఫస్ట్ మనం ఆండ్రోషియం గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాము. సో ఆండ్రోషియంలో మనకు స్టెమన్స్ ఉంటాయి. సో
స్ట్రక్చర్ చూసినట్లయితే ఈ స్టెమెన్లో వచ్చేసి టూ పార్ట్స్ మెయిన్గా ఉంటాయి మనకి. పైన ఉండే పార్ట్ని మనం యాంథర్ అంటాము. దాని కింద లాంగ్ స్లెండర్ స్ట్రక్చర్ని వచ్చేసి దాన్ని వచ్చేసి మనము స్టాక్ అంటాం అనమాట. సో ద స్టెమెన్ కన్సిస్ట్ ఆఫ్ టూ పార్ట్స్, దట్ ఈస్ the androecium consists of two stamen and androecium నే మనం స్టెమన్ అంటున్నాం ఇక్కడ. స్టెమన్ కన్సిస్ట్ ఆఫ్ టూ పార్ట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి పైన యాంథర్ ఉంటుంది అండ్ కింద వచ్చేసి మనకు లాంగ్ స్లెండర్ స్ట్రక్చర్ ఉంటుంది. దట్ ఈస్ నోన్ యాజ్ ఫిలమెంట్ లైక్ స్ట్రక్చర్ ఈస్ నోన్ యాజ్ స్టాక్ అనమాట. సో అండ్ ద టర్మినల్ బైలోబుడ్ స్ట్రక్చర్, ఇక్కడ టూ లోబుడ్గా ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్ కనిపిస్తుంది. దిస్ టర్మినల్ స్ట్రక్చర్ ఈస్ నోన్ యాజ్ యాంథర్. సో బాగా గుర్తుపెట్టుకోండి, స్టెమన్లో టూ స్ట్రక్చర్స్ ఉంటాయి. వన్ ఈజ్ పైన ఉండేది వచ్చేసి మనకి టర్మినల్ పార్ట్లో ఉండే స్ట్రక్చర్ వచ్చేసి బైలోబుడ్, టూ లోబ్స్ని కలిగినటువంటి ఒక స్ట్రక్చర్ ఉంది. దట్ స్ట్రక్చర్ ఈజ్ నోన్ యాజ్ స్టెమెన్. ఆ స్టెమెన్ తర్వాత మనకు పొడవాటి ఒక లాంగ్ స్లెండర్ స్ట్రక్చర్ ఉంది, స్టాక్ లాంటి స్ట్రక్చర్ ఉంది. దాన్ని మనం ఫిలమెంట్ లేదా స్టాక్ అని అంటాం అనమాట. సో స్టెమెన్ కన్సిస్ట్ ఆఫ్ టూ పార్ట్స్, యాంథర్ అండ్ ఫిలమెంట్ అనమాట. స్టాక్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనం యాంథర్స్ గురించి ఇక్కడ డీటెయిల్డ్గా చెప్పినాడు. సో యాంజియోస్పర్మ్లో వచ్చేసి, యాంజియోస్పర్మ్స్ అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనమాట. సో ఒక యాంజియోస్పర్మ్లో చూసుకున్నట్లయితే యాంథర్ ఎలా ఉంటుందంటే బైలోబుడ్ స్ట్రక్చర్ అనమాట. అంటే ఈచ్ లోబ్స్ మళ్ళీ రెండు లోబ్స్ ఉంటాయి. ఆ రెండు లోబ్స్లో మళ్ళీ ఈచ్ లోబ్ హ్యావింగ్ టూ సాక్స్. సో ఆ రెండిట్లో ఒక్కొక్క లోబ్లో మళ్ళీ టూ సాక్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ సాక్స్ని మనం తీకా అని అంటాం. టూ తీకాస్, ఈచ్ లోబ్ హ్యావింగ్ టూ తీకాస్. వాటిని మనం ఇలాంటి యాంథర్స్ని ఏమంటామంటే ద యాంథర్స్ విచ్ హ్యావ్ ఈచ్ లోబ్స్ విత్ టూ సాక్స్, దోస్ ఆర్ నోన్ యాజ్ డైథీకస్. టూ సాక్స్ ఉంటాయి, ప్రతి లోబ్కి టూ సాక్స్ ఉంటాయి, టూ తీకాస్ ఉంటాయి. దాన్ని ఏమంటాం మనం డైథీకస్. డై మీన్స్ టూ. సో అంతేకాకుండా ఈ టూ సాక్స్ని ఇక్కడ మీరు చూడొచ్చు, టూ సాక్స్ని సపరేట్ చేస్తూ, సో ఇదొక లోబు ఇదొక లోబు, యాంథర్లో ఇదొక లోబు ఇదొక లోబు. ప్రతి లోబులో మనకి ఏమున్నాయి, టూ సాక్స్ ఉన్నాయి. ఇలా టూ సాక్స్ ఉండడం వల్ల దాన్ని డైథీకస్ అని అంటాం. ఇక్కడ ఒక లోబ్ ఉంది, ఇక్కడ ఒక లోబ్ ఉంది. ఈ టూ లోబ్స్ని మనకి సపరేట్ చేస్తూ ఒక లాంగిట్యూడినల్ గ్రూవ్ వెళ్తూ ఉంది. అదేం చేస్తుంది, ఇద్దరిని సపరేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ టూ తీకాస్ని సపరేట్ చేస్తూ ఒక లాంగిట్యూడినల్ వేలో ఒక గ్రూవ్ వెళ్తూ ఉంటుంది. దాన్ని ఇదేం చేస్తుందంటే తీకాస్ని సపరేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అదే హైబిస్కస్లో చూసినట్లయితే యాంథర్లో మామూలుగా అంటే బైలోబుడ్ అని చెప్పినాము, కానీ హైబిస్కస్లో అంటే ఈ మందారం ఫ్లవర్లో వచ్చేసి మనకు యాంథర్ ఎలా ఉంటుందంటే సింగిల్ లోబుడ్ అనమాట. అందుకే దాన్ని ఏమంటామంటే మోనోథీకస్. మోనో మీన్స్ వన్ అనమాట. సో బైలోబుడ్ స్ట్రక్చర్ టిపికల్గా కనిపిస్తూ ఉంటుంది జనరల్గా, కానీ హైబిస్కస్లో మనకు ఈ యాంథర్కి ఒకటే లోబ్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ నోన్ యాజ్ మోనోథీకస్ అనమాట. సో మామూలుగా ద యాంథర్ ఈజ్ బైలోబుడ్స్ నేచర్ ఆఫ్ అన్ యాంథర్ ఈజ్ వెరీ డిస్టింక్ట్. దీన్ని మనం బాగా చూడాలి అంటే ట్రాన్స్ఫర్ సెక్షన్లో చూసినట్లయితే బాగా కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో మనకు ఎలా కనిపిస్తుంది అంటే యాంథర్ ఈజ్ ఏ 4-sided స్ట్రక్చర్ అనమాట. యాంథర్ ఈజ్ ఏ 4 sides కలిగినటువంటి స్ట్రక్చర్ కాబట్టి ఇట్ ఈస్ నోన్ యాజ్ టెట్రాగోనల్ స్ట్రక్చర్. సో కన్సిస్టింగ్ ఆఫ్ 4 మైక్రోస్పోరాంజియా లొకేటెడ్ అట్ ద 2 కార్నర్స్ ఇన్ 2 lobes అనమాట. ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ఏ యాంథర్ అనమాట. యాంథర్లో చూసినట్లయితే 2 lobes ఉంటాయని చెప్పుకున్నాము. ఈ ప్రతి లోబ్లో మనకి సైడ్స్కి ఏమున్నాయంటే కార్నర్స్కి మనకి మైక్రోస్పోరాంజియా ఉన్నాయి. వీటిని ఏమంటాము, ఈ మైక్రోస్పోరాంజియా. సో ఒక్క లోబ్లో మనకి ఎన్ని మైక్రోస్పోరాంజియాలు ఉన్నాయి, 2 ఉన్నాయి. అలా 2 lobesలో మొత్తం ఎన్ని మైక్రోస్పోరాంజియాలు అవుతాయి, మనకు 4 అవుతాయి. 1 2 3 4 ఇవన్నీ కూడా మన కార్నర్స్లో ఉంటాయి. ప్రతి లోబ్లో 2 మైక్రోస్పోరాంజియాస్ ఉంటాయి అన్నమాట.
సో నెక్స్ట్ ఇవి మళ్ళీ మైక్రోస్పోరాంజియాలు తర్వాత మళ్ళీ బాగా ఫర్దర్గా డెవలప్ అయిపోయి పొలాన్ సాక్స్గా డెవలప్ అవుతాయి అన్నమాట. సో దీంట్లోనే మనకు పొలన్ గ్రెయిన్స్ అనేవి ప్యాక్డ్ అయి ఉంటాయి అన్నమాట. సో మైక్రోస్పోరాంజియం స్ట్రక్చర్ చూద్దాం. మైక్రోస్పోరాంజియం స్ట్రక్చర్, ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ మైక్రోస్పోరాంజియం. మైక్రోస్పోరాంజియం ఎలా కనిపిస్తూ ఉంటుందంటే చూడ్డానికి సర్కులర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 4 వాల్ లేయర్స్. ఏవేవి అంటే ఫస్ట్ అవుటర్ లేయర్ ఈజ్ నోన్ యాజ్ ఎపిడర్మిస్. పైన అవుటర్గా ఉన్నటువంటి లేయర్ వచ్చేసి ఎపిడర్మిస్. ఇన్నర్ వచ్చేసి తర్వాత మనకు ఎండోథీషియం లేయర్ ఉంటుంది. ఆ తర్వాత మిడిల్ లేయర్స్, ఆ తర్వాత మనకు లోపల వచ్చేసి టపీటమ్. 4 వాల్ లేయర్స్, దే ఆర్ ఎపిడర్మిస్, ఎండోథీషియం, మిడిల్ లేయర్ అండ్ టెపిటమ్. దీంట్లో ఫస్ట్ 3 అంటే ఎపిడర్మిస్, ఎండోథీషియము, మిడిల్ లేయర్స్ ఇవన్నీ కూడా దేంట్లో ఉపయోగపడతాయంటే మనకు ఫంక్షన్ ఆఫ్ ద ప్రొటెక్షన్. సో ద ఫస్ట్ 3 layers, wall layers helps in the protection and in the dehiscence of the anther to release the pollen అన్నమాట. సో పొలెన్ గ్రెయిన్స్ని రిలీజ్ చేయడానికి యాంథర్ ఓపెన్ అయ్యే అంటే బ్రస్ట్ అయిపోయేలాగా ఇక్కడ డెహిసెన్స్ అంటే ఓపెన్ అవ్వడం అనమాట, బ్రస్ట్ అవ్వడం అనమాట. సో యాంథర్ బ్రస్ట్ అయిపోయి దాని లోపల ఉన్న పొలెన్ గ్రెయిన్స్ ఎంత బయటికి రిలీజ్ అవ్వడం కోసము ఈ 3 లేయర్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఏవేవి? ఎపిడర్మిస్, ఎండోథీషియం, మిడిల్ లేయర్స్ ఇవన్నీ కూడా ప్రొటెక్షన్లో హెల్ప్ చేస్తాయి. అట్ ద సేమ్ టైమ్ దే హెల్ప్ ఇన్ ద డెహిసెన్స్ ఆఫ్ ద యాంథర్ టు రిలీజ్ ద పొలెన్ గ్రెయిన్స్ని రిలీజ్ చేయడం కోసము యాంథర్ ఓపెన్ అయ్యేటట్టుగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. దీంట్లో వచ్చేసి ఎపిడర్మిస్ వచ్చేసి 1 celled థిక్ లేయర్ అనమాట. ద సెల్స్ ప్రెసెంట్ బిట్వీన్ ద పోలెన్ సాక్స్కి మధ్యలో ఉన్న సెల్స్ ఎలా ఉంటాయి అంటే థిన్గా ఉంటాయి. ఈ రీజన్ని మనం స్టోమియం అని అంటాం. ఈ స్టోమియం రీజన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద డైజెషన్స్ ఆఫ్ ద పోలెన్ సాక్స్ తెరుచుకోవడం కోసము అంటే బస్ట్ అవ్వడం కోసము ఇవి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ నెక్స్ట్ ఎపిడర్మిస్కి కింద మనకి లేయర్ వచ్చేసి ఎండోథీషియము. ఈ ఎండోథీషియము రేడియల్గా ఎక్స్పాండ్ అయిపోతుంది. రేడియల్గా అంటే సెంటర్ వైపుకు ఆ వైపుకు ఎక్స్పాండ్ అయిపోయి తర్వాత మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఈ ఎపిడర్మల్ సెల్స్ ఏమవుతాయంటే వాటర్ని లాస్ అయిపోయి కాంట్రాక్ట్ అయిపోయి అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద డైజెషన్స్ ఆఫ్ ద పొలెన్ సాక్స్ అనమాట. ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఈజ్ నోన్ యాజ్ టపీటమ్. ఇంకా 4th లేయర్ లోపలి లేయర్ వచ్చేసి టపీటమ్. ఈ టపీటమ్ ఏం చేస్తుంది అంటే ఇట్ నూరిషెస్ ద డెవలపింగ్ పొలెన్ గ్రెయిన్స్. అక్కడ డెవలప్ అవుతున్నటువంటి పొలెన్ గ్రెయిన్స్కి నారిష్మెంట్ ఇస్తూ ఉంటుంది అనమాట. జనరల్గా సెల్స్ ఆఫ్ ద టపీటంలో మనకు చాలా సైటోప్లాజం కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఒకదానికంటే కూడా ఎక్కువ న్యూక్లియసెస్ అనేవి మోర్ దెన్ 1 న్యూక్లియస్ ఈజ్ సీన్ ఇన్ ద టపీటమ్ సెల్స్ అనమాట. సో ఒకసారి డయాగ్రామ్ మీకు చూపిస్తాను. ఇక్కడ 4 లేయర్స్ వాల్ లేయర్స్ ఇచ్చినాడు. ద ఫస్ట్ లేయర్ ఈజ్ ఎపిడర్మిస్ ప్రొటెక్షన్లో, తర్వాత డెహిసెన్స్లో ఆఫ్ ద యాంథర్ టు రిలీజ్ ద పొలెన్ గ్రెయిన్స్ అని చెప్పినాను. ఫస్ట్ 3 లేయర్స్. నెక్స్ట్ లేయర్ వచ్చేసి ఎండోథీషియము, 3rd లేయర్ వచ్చేసి మిడిల్ లేయర్స్. ఈ 3 లేయర్స్ కూడా ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనకు ప్రొటెక్షన్ అండ్ ద డెహిసెన్స్ ఆఫ్ ద యాంథర్. ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఇస్ ద టపీటమ్ ఏం చేస్తుందంటే అక్కడ గ్రో అయ్యే పొలెన్ గ్రెయిన్స్కి నరిష్మెంట్ని ఇస్తూ ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ద 4 లేయర్స్ ఆఫ్ ద మైక్రోస్పోరాంజియం వాల్స్. సో నెక్స్ట్ మైక్రోస్పోరోజెనిసిస్. నెక్స్ట్ థింగ్ ఈస్ మైక్రోస్పోరోజెనిసిస్. సో యాంథర్ యంగ్గా ఉన్నప్పుడు ఇక్కడ ఒక హోమోజీనస్ సెల్స్ ఒక బాగా కంపాక్ట్లీ అరేంజ్డ్ హోమోజీనస్ సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్నే మనం స్పోరోజీనస్ టిష్యూ అని అంటాం అనమాట. సో ప్రతి మనకి మైక్రోస్పోరాంజియాలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ప్రతి మైక్రోస్పోరాంజియంలో మధ్యలో సెంటర్ పార్ట్ అంతా కూడా ఈ స్పోరోజీనస్ టిష్యూ ఉంటుందన్నమాట. దీంట్లోనే మనకు మైక్రోస్పోరోజెనిసిస్ జరుగుతూ ఉంటుంది. మైక్రోస్పోరోజెనిసిస్ అంటే ఏంటి అంటే మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ఇక్కడ మనకి మైక్రోస్పోర్స్ టెట్రాడ్స్ ఫామ్ అవ్వడాన్ని మైక్రోస్పోరోజెనిసిస్ అని అంటాం. As the anther develop, the cells of the sporogenous tissue undergo meiotic divisions to form microspore tetrad. సో యాంథర్ డెవలప్ అయ్యే కొద్ది ఏమవుతుంది దాంట్లో ఉన్న ఆ సెల్స్లో ఉన్న స్పోరోజినస్ టిష్యూస్ ఏమవుతున్నాయి అక్కడ ఉండే సెల్స్ అంతా కూడా మియాటిక్ డివిజన్స్ని జరుపుకుంటున్నాయి.
దానివల్ల ఏం ఫామ్ అవుతున్నాయంటే మైక్రోస్పోర్ టెట్రాస్ ఫామ్ అవుతున్నాయి. ఈ ప్రాసెస్ని ఏమంటామంటే మైక్రోస్పోరోజెనిసిస్. ద ద సెల్స్ ఆఫ్ ద sporogenous tissue undergo meiotic divisions to form microspore tetrads. This process is known as microsporogenesis. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చినాడు, వాట్ వుడ్ బి ద ప్లాయిడీ ఆఫ్ ద సెల్స్ ఆఫ్ ద టెట్రాడ్. ఇక్కడ టెట్రాడ్స్ ఫామ్ అవుతున్నాయి అన్నాం కదా, మైక్రోస్పోర్ టెట్రాడ్స్. ఆ టెట్రాడ్స్ యొక్క ప్లాయిడీ ఏమై ఉంటుంది అంటే హ్యాప్లాయిడా, డీప్లాయిడా, ఎన్ కండిషనా లేకపోతే 2n కండిషనా అని అడుగుతున్నాడు. సో ఒకటి ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మియాటిక్ డివిజన్స్ జరుగుతున్నాయి అని అంటే, మియాటిక్ డివిజన్ జరుగుతూ ఉంది అని అంటే ఇంకా అర్థం చేసుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే, అక్కడ ఏ సెల్ ఉన్నా కూడా ఆ సెల్ యొక్క ప్లాయిడీ ఎప్పుడూ కూడా ఎలా ఉంటుంది, ఎన్ కండిషన్లో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద 2n కండిషన్. సో వెన్ a cell undergoes meiotic division, then that cell has the ploidy విచ్ ఏ ప్లాయిడీ ఉంటుందంటే ఖచ్చితంగా హ్యాప్లాయిడ్ అనమాట. ఎన్ నంబర్ ఆఫ్ అక్కడ ఎన్ ఉంటుందన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మైక్రోస్పోర్ టెట్రాడ్స్ ఏవైతే మనకు మియాటిక్ డివిజన్ ద్వారా వచ్చినాయో వాటి యొక్క ప్లాయిడీ ఏది అంటే ఎన్ కండిషన్, దట్ ఈస్ హ్యాప్లాయిడ్. వాటి యొక్క ప్లాయిడీ ఏది అంటే హ్యాప్లాయిడ్ అని చెప్తామన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ as each cell of the sporogenous tissue is capable of giving rise to a microspore tetrad. సో ఆ స్పోరోజినస్ టిష్యూలోని ప్రతి సెల్ కూడా మైక్రోస్పోర్ టెట్రాడ్ని ఫామ్ చేసేటువంటి కెపాసిటీ వాటికి ఉంటాయన్నమాట. సో ఈచ్ వన్ ఈజ్ ఎ పొటెన్షియల్. అందుకనేసి అక్కడ ఉండే ప్రతి సెల్ని మనం ఏమంటామంటే పొటెన్షియల్ పొలెన్ మదర్ సెల్ అని అనొచ్చు, లేకపోతే మైక్రోస్పోర్ మదర్ సెల్. అంటే ప్రతి సెల్ నుంచి మైక్రోస్పోర్ టెట్రాడ్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి, ఫామ్ చేస్తున్నాయి కాబట్టి, దే ఆర్ నోన్ యాజ్ పొలెన్ మదర్ సెల్స్ ఆర్ మైక్రోస్పోర్ మదర్ సెల్స్. సో పిఎంసి అని అంటాం. పిఎంసి మీన్స్ పొలెన్ మదర్ సెల్. ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మైక్రోస్పోర్స్ ఫ్రమ్ ఏ పొలెన్ మదర్ సెల్ త్రూ మెయాసిస్ ఈజ్ నోన్ యాజ్ మైక్రోస్పోరోజెనిసిస్. ఇక్కడ మైక్రోస్పోరోజెనిసిస్ అంటే ఏంటి అంటే పొలెన్ మదర్ సెల్ నుంచి మైక్రోస్పోర్స్ లేదా పొలెన్ ఫామ్ కావడాన్ని మనం మైక్రోస్పోరోజెనిసిస్ అని అంటాం అన్నమాట. ది మైక్రోస్పోర్స్ అది కూడా ఏ డివిజన్ ద్వారా ఫామ్ అవుతున్నాయి, ఇక్కడ మియాసిస్ ద్వారా ఫామ్ అవుతున్నాయి. కాబట్టి అక్కడ వచ్చినటువంటి పొలెన్ గ్రెయిన్స్ లేదా మైక్రోస్పోర్స్ యొక్క ప్లాయిడీ ఏది అంటే హ్యాప్లాయిడ్ అని చెప్పాలి, ఎన్ కండిషన్ అని చెప్పాలి అనమాట. సో ద మైక్రోస్పోర్స్ యాజ్ దే ఆర్ ఫార్మ్డ్ ఆర్ అరేంజ్డ్ ఇన్. సో మైక్రోస్పోర్స్ ఫామ్ అయినటువంటి మైక్రోస్పోర్స్ అన్నీ కూడా, పొలెన్స్ అన్నీ కూడా ఫోర్ సెల్స్గా గ్రూప్ అవుతాయి అన్నమాట. ఒక్కొక్క అంటే ఒక్కొక్క సెల్ నుంచి ఒక్కొక్క మైక్రోస్పోర్ ఫామ్ అవుతూ ఉంది. ఆ సెల్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయంటే తర్వాత ఫోర్ మైక్రోస్పోర్స్ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అవుతున్నాయి. వీటిని ఏమంటాం ఇక్కడ టెట్రాడ్ అని అంటాం. అందుకే వాటిని మైక్రోస్పోర్ టెట్రాడ్ అని అంటాం అనమాట. సో ద మైక్రోస్పోర్స్ ఫార్మ్డ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ క్లస్టర్ ఆఫ్ 4 cells విచ్ మీన్స్ మైక్రోస్పోర్ టెట్రాడ్ అని అంటాం అనమాట. సో యాంథర్స్ మెచ్యూర్ అయ్యి డీహైడ్రేట్ అయినప్పుడు ద మైక్రోస్పోర్స్ ఏమవుతాయి, ఎప్పుడైతే యాంథర్ మెచ్యూరిటీని పొంది వాటిలో ఉన్న వాటర్ అంతా కోల్పోతాయో అప్పుడు ఏమవుతాయంటే ఈ మైక్రోస్పోర్స్ 4 కలిసి ఉన్నాయని చెప్పినాను కదా, ఆ 4 ఒకదానితో ఒకటి విడిపోయి సపరేట్ అయిపోయి ఒక్కొక్కటి పొలెన్ గ్రెయిన్గా డెవలప్ అవుతుంది. సో యాజ్ ద యాంథర్స్ మెచ్యూర్ అండ్ డీహైడ్రేట్ ద మైక్రోస్పోర్స్ డిసోసియేట్ ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ డెవలప్ ఇట్ టు పొలెన్ గ్రెయిన్స్. సో ఎప్పుడు జరుగుతుంది, ఫస్ట్ ఏమో ఈ స్పోరోజినస్ టిష్యూలోని ప్రతి సెల్ కూడా మియాటిక్ డివిజన్ని జరుపుకొని మైక్రోస్పోర్ టెట్రాడ్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఆ మైక్రోస్పోర్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఆ మైక్రోస్పోర్స్ ఫోర్ మైక్రోస్పోర్స్ ఒక గ్రూప్గా ఏర్పడి మైక్రోస్పోర్ టెట్రాడ్గా మారుతున్నాయి. ఎప్పుడైతే యాంథర్ మెచ్యూరిటీని కలిగి తనలో ఉన్న వాటర్ని అంతా కోల్పోతుందో అప్పుడు ఈ 4 ఏవైతే టెట్రాడ్స్ ఉన్నాయో, మైక్రోస్పోర్ టెట్రాడ్స్ ఉన్నాయో అవి సపరేట్ అయిపోతాయి. ఒకదానితో ఒకటి సపరేట్ అయిపోయి ఒక్కొక్కటి పొలెన్ గ్రెయిన్గా డెవలప్ అవుతాయి అన్నమాట. సో ఇన్సైడ్ ఈచ్ మైక్రోస్పోరాంజియం మనకు 4 మైక్రోస్పోరాంజియమ్స్ ఉన్నాయి. అందులో
ప్రతి ఒక్క మైక్రోస్పోరాంజియంలో మనకు చాలా థౌజండ్స్ ఆఫ్ మైక్రోస్పోర్స్ ఉంటాయి, లేదా మైక్రోస్పోర్స్ అనొచ్చు, లేకపోతే పొలెన్ గ్రెయిన్స్ అని అంటాం అనమాట. సో ఇవన్నీ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి 1000 నంబర్లో, ఒక్కొక్క దాంట్లో 1000 పైగా కూడా మనకు పొలెన్ గ్రెయిన్స్ ఫామ్ అవుతుంటాయి. అవన్నీ కూడా యాంథర్ బ్రస్ట్ అయినప్పుడు, అంటే పగిలిపోయినప్పుడు ఆ పొలెన్ గ్రెయిన్స్ అంతా కూడా బయటికి రిలీజ్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ మైక్రోస్పోరోజెనిసిస్ అన్నమాట. నెక్స్ట్ పొలెన్ నెక్స్ట్ వచ్చేసి పొలెన్ గ్రెయిన్ స్ట్రక్చర్ చూద్దాము. సో పొలెన్ గ్రెయిన్స్ రిప్రజెంట్ ద మేల్ గ్యామెటోఫైట్స్, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో పొలెన్ గ్రెయిన్స్ వచ్చేసి ఏంటి, మేల్ గ్యామెటోఫైట్స్ అన్నమాట. సో మనము హైబిస్కస్ ఫ్లవర్, మందారం పువ్వుని మనం టచ్ చేసినప్పుడు దాని లోపల ఈ స్టెమెన్స్ని ముట్టుకొని చూస్తాం అనుకో, అంటే ఈ యాంథర్స్ని ముట్టుకుంటే మన చేతికి ఒక ఎల్లో కలర్ పౌడర్ అంటుతూ ఉంటుంది. సో అదేంటి అంటే పొలెన్ గ్రెయిన్స్ అన్నమాట. సో ఇవి మనం మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే మనకి డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ స్ట్రక్చర్స్, డిజైన్స్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో పొలెన్ గ్రెయిన్ స్ట్రక్చర్ చూసినట్లయితే ఇక్కడ అంతా డయాగ్రామ్స్ ఇచ్చినారు చూడండి. దిస్ ఇస్ ద టెట్రాడ్ అనమాట. ఈ టెట్రాడ్ ఒక్కొక్కటిగా సపరేట్గా విడిపోయి పొలెన్ గ్రెయిన్గా డెవలప్ అవుతుంది. దిస్ ఇస్ ద పొలెన్ గ్రెయిన్. సో పొలెన్ గ్రెయిన్స్ జనరల్లీ ఏ స్ట్రక్చర్లో ఉంటాయంటే స్పెరికల్ స్ట్రక్చర్లో ఉంటాయి. సో ఒక్కటి మీకు ఇక్కడ చెప్పడం మర్చిపోయినాను, పొలెన్ మదర్ సెల్ ఆర్ మైక్రోస్పోర్ మదర్ సెల్ అని చెప్పాను కదా. దాని ప్లాయిడీ ఏది అంటే 2n కండిషన్, అంటే డీప్లాయిడ్ కండిషన్. దాని నుంచి వచ్చే మైక్రోస్పోర్ వచ్చేసి మనకి హ్యాప్లాయిడ్ కండిషన్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ప్లాంట్ రిప్రొడక్టివ్ ప్లాట్స్, సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ యూనిట్. ఇక్కడ నుంచి చాలా వరకు క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి యూనిట్ని బాగా చూసుకోండి అందరూ. సో పొలెన్ గ్రెయిన్స్ జనరల్గా మనకి ఏ స్ట్రక్చర్లో ఉంటాయంటే స్పెరికల్ స్ట్రక్చర్లో ఉంటాయి. సైజ్ వచ్చేసి 25 to 50 మైక్రోమీటర్స్ డయామీటర్లో ఉంటుంది. అంతేకాకుండా ప్రతి పొలెన్ గ్రెయిన్ చుట్టూ 2 లేయర్డ్ వాల్ ఉంటుంది. సో పొలెన్ గ్రెయిన్ కన్సిస్ట్ ఆఫ్ 2 లేయర్డ్ వాల్. దాంట్లో వచ్చేసి హార్డ్ అవుటర్ వాల్ వచ్చేసి మనకు ఎగ్జైన్ అని అంటాం. ఇది చాలా హార్డ్గా ఉంటుంది. అవుటర్ లేయర్ ఆఫ్ ద పొలెన్ గ్రెయిన్ ఈజ్ నోన్ యాజ్ ఎగ్జైన్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఏ ప్రోటీన్ నోన్ యాజ్ స్పోరోపోలెనిన్ అనమాట. సో ఇది చాలా ఇట్ ఈస్ ద మోస్ట్ రెసిస్టెంట్ ఆర్గానిక్ మెటీరియల్ అని చెప్తామన్నమాట. సో ఈ స్పోరోపోలెనిన్ ఎగ్జైనస్ స్పోరోపోలెనిన్తో తయారు కావడం వల్ల ఇది ఏం చేస్తుందంటే ఎలాంటి హై టెంపరేచర్స్లో అయినా కూడా విత్ స్టాండ్ అవుతుంది. అంతేకాకుండా స్ట్రాంగ్ యాసిడ్స్కి, ఆల్కలైకి, వీటన్నిటిని కూడా ఇది ఏం చేస్తుందో అంటే టాలరేట్ చేస్తూ ఉంటుంది. సో పొలెన్ గ్రెయిన్ ఎగ్జైన్ హ్యాస్ ఎ ప్రామినెంట్, అంతేకాకుండా ఈ ఎగ్జైన్కి అక్కడక్కడ పోర్స్ ఉంటాయి అన్నమాట, అపేచర్స్ ఉంటాయి. అపేచర్స్ మీన్స్ గ్యాప్స్ అన్నమాట. గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్ని మనం జర్మ్ పోర్స్ అని అంటాం. ఈ పోర్స్ దగ్గర మనకి స్పోరోపోలెనిన్ అనేది ఉండదన్నమాట. స్పోరోపోలెనిన్ ఈజ్ ఆబ్సెంట్ అట్ ద జెమ్ పోర్స్. సో అంతేకాకుండా ఈ పొలెన్ గ్రెయిన్స్ని మనము ఫాసిల్స్ లాగా ప్రిజర్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్పోరోపోలెనిన్ ఎగ్జైన్ స్పోరోపోలెనిన్తో తయారు కావడం వల్ల అది తొందరగా స్పాయిల్ కాదు, డెస్ట్రాయ్ కాదు కాబట్టి, డీనేచర్ కాదు కాబట్టి, సో మనం పొలెన్ గ్రెయిన్స్ని ఫాసిల్స్ లాగా కూడా ప్రిజర్వ్ ఎంత కాలమైనా కూడా మనం ప్రిజర్వ్ చేయొచ్చు. ఎందుకంటే బికాస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎన్ హార్డ్ outer layer which is exine, which is made up of a sporopollenin. So sporopollenin is a material which can withstand high temperatures, strong acids and strong alkali. కాబట్టి మనం ఎన్ని రోజులైనా కూడా ప్రిజర్వ్ చేయొచ్చు అనమాట. సో ఎగ్జైన్కి మళ్ళీ ప్యాటర్న్స్, డిజైన్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇన్నర్ లేయర్ వచ్చేసి మనకి ద అవుటర్ లేయర్ ఏమో ఎగ్జైన్ అన్నాము, ఇన్నర్ లేయర్ వచ్చేసి ఇంటైన్ అంటాం అనమాట. ద ఇన్నర్ లేయర్ ఆఫ్ ద పొలెన్ గ్రెయిన్ ఈజ్ నోన్ యాజ్ ఇంటైన్. ఇది వచ్చేసి మనకి సెల్యులోజ్ అండ్ పెక్టిన్తో తయారై ఉంటుంది. అంతేకాకుండా సో పొలెన్ గ్రెయిన్ యొక్క సైటోప్లాజం వచ్చేసి మనకు సెల్ మెంబ్రేన్తో సరౌండ్ అయ్యి ఉంటుంది. ఈ పొలెన్ గ్రెయిన్లో మనకు 2 సెల్స్ కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి వెజిటేటివ్ సెల్, ఇంకొకటి వచ్చేసి జనరేటివ్ సెల్. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇన్ ద పొలెన్ గ్రెయిన్ we can see 2 cells. One is the vegetative cell and the another one is generative cell. ఒకటేమో
వెజిటేటివ్ సెల్, ఇంకొకటి వచ్చేసి జనరేటివ్ సెల్ అన్నమాట. సో వెజిటేటివ్ సెల్ ఎలా ఉంటుందంటే పెద్దగా ఉంటుంది, బిగ్గర్గా ఉంటుంది. దీంట్లో మనకు అబాండెంట్ ఫుడ్ రిజర్వ్ ఉంటుంది, ఫుడ్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దీని షేప్ వచ్చేసి పెద్దగా ఉండేసి ఇరెగ్యులర్గా ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఒక పెద్ద ఇరెగ్యులర్ న్యూక్లియస్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ జనరేటివ్ సెల్ వచ్చేసి చిన్నగా ఉంటుంది. ఇది వచ్చేసి వెజిటేటివ్ సెల్ యొక్క సైటోప్లాజంలో తేలుతూ ఉంటుంది. ఇట్ ఈస్ స్మాల్ అండ్ ఇట్ ఫ్లోట్స్ ఇన్ ద సైటోప్లాజం ఆఫ్ ద వెజిటేటివ్ సెల్. సో ఇది వచ్చేసి మనకు స్పిండిల్ షేప్లో ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో మనకు ఎక్కువ సైటోప్లాజం కూడా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఒక న్యూక్లియస్ కూడా ఉంటుంది. సో ఇన్ 60% ఆఫ్ ద యాంజియోస్పర్మ్స్లో చూసుకున్నట్లయితే పోలన్ గ్రెయిన్స్ అంతా కూడా ఎప్పుడు షెడ్ అవుతాయి అంటే 2 సెల్డ్ స్టేజ్ దగ్గర, అంటే వెజిటేటివ్ సెల్, జనరేటివ్ సెల్ ఈ స్టేజ్ దగ్గర ఏమవుతూ ఉంటాయి అంటే మ్యాక్సిమం షెడ్ అవుతూ ఉంటాయి. కానీ కొన్ని రిమైనింగ్ మిగతా 40% యాంజియోస్పర్మ్లో మాత్రము 3 సెల్డ్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఎలా అంటే జనరేటివ్ సెల్ డివైడ్ అయిపోయి మళ్ళీ 2 మేల్ గ్యామెట్స్ని రిలీజ్ చేస్తుంది. సో అలా మనకు 2 జనరేటివ్ సెల్స్ అయిపోయినాయి. ఇక్కడ జనరేటివ్ సెల్ 2 సెల్గా మారింది. మళ్ళీ ఇంకొకటి అంతేకాకుండా వెజిటేటివ్ సెల్ 3 అయిపోయినాయి. అందుకే దీన్ని 3 సెల్డ్ స్టేజ్ అంటాము. 60% ఆఫ్ ద యాంజియోస్పర్మ్స్లో పొలన్ గ్రెయిన్స్ 2 సెల్డ్ స్టేజ్, అంటే జనరేటివ్ అండ్ వెజిటేటివ్ స్టేజ్ ఇలా 2 సెల్స్ ఉండేటువంటి స్టేజ్ దగ్గరే షెడ్ అయిపోతాయి. బట్ ఇన్ రిమైనింగ్ 40% ఆఫ్ ద యాంజియోస్పర్మ్స్ ది పొలన్ గ్రెయిన్స్ షెడ్ అట్ ద 3 సెల్డ్ స్టేజ్. అంటే ఇక్కడ జనరేటివ్ సెల్ రెండుగా డివైడ్ అయిపోయి 3 సెల్డ్ స్టేజ్ అనేది ఫామ్ అయింది. రిమైనింగ్ 40% ఆఫ్ ద యాంజియోస్పర్మ్స్ 3 సెల్డ్ స్టేజ్ దగ్గర షెడ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము పొలన్ గ్రెయిన్స్. సో పొలన్ గ్రెయిన్స్ చాలా స్పీసీస్ యొక్క పొలన్ గ్రెయిన్స్ మనకు ఏం చేస్తాయంటే సివియర్ అలర్జీస్ని కలుగజేస్తాయి. అంతేకాకుండా బ్రాంకియల్ అఫ్లిక్షన్స్ని అంటే అందరిలో కాదు, కొంతమందిలో మనకు బ్రాంకియల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆస్తమా, బ్రాంకైటిస్ ఇవన్నీ కూడా మనకు ఈ పొలన్ గ్రెయిన్స్ వల్ల వస్తూ ఉంటాయి అన్నమాట. అన్ని పొలన్ గ్రెయిన్స్ వల్ల కాదు, కొన్ని స్పీసీస్కి సంబంధించినటువంటి పొలన్ గ్రెయిన్స్ వల్ల ఇలాంటి డిసీజెస్ అనేవి మనకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, అలర్జీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ పార్థీనియం క్యారెట్ గ్రాస్ అనేది మన ఇండియాలోకి ఎలా వచ్చిందంటే వీటితో పాటు కంటామినెంట్గా వచ్చిందనమాట. సో ఇప్పుడు అదేమైపోయిందంటే ఇండియాలో ఎక్కడ చూసినా కూడా, ఏ ప్లేస్లో చూసినా కూడా మనకు యూబిక్యూటస్ అనమాట, ప్రజెంట్ ఎవ్రీవేర్ అనమాట. ప్రతి చోట కూడా మనకు క్యారెట్ గ్రాస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇదేం చేస్తుందంటే వీటి నుంచి రిలీజ్ అయ్యే పొలెన్ మనకు అలర్జీని కలుగచేస్తూ ఉంటుంది అనమాట. సో అంతేకాకుండా పొలన్ గ్రెయిన్స్లో చాలా రిచ్ న్యూట్రియంట్స్ ఉంటాయి, చాలా ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి అన్నమాట. అందుకోసం ఏమైపోయిందంటే ఇప్పుడు ఒక రీసెంట్ ఇయర్స్లో ఇది ఒక ఫ్యాషన్గా మారింది. పొలన్ ట్యాబ్లెట్స్ని ఫుడ్ సప్లిమెంట్స్గా వాడడం. వెస్ట్రన్ కంట్రీస్లో అయితే లార్జ్ నెంబర్ ఆఫ్ పొలన్ ప్రోడక్ట్ ఈజ్ ఇన్ ద టాబ్లెట్స్, సిరప్స్లో మనకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అయితే పొలన్ కన్జంప్షన్ వచ్చేసి పొలన్ కన్జంప్షన్ వల్ల ఏమవుతుందంటే ఇట్ ఇంక్రీజ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద అథ్లెట్స్ అండ్ రేస్ హార్సెస్. సో పరిగెత్తే రేస్ హార్సెస్, అథ్లెట్స్లో ఈ పొలన్ కన్జంప్షన్ వల్ల ఏమవుతా ఉంది, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ రేట్ ఏమవుతా ఉంది, ఇంక్రీజ్ అవుతూ ఉంది అనమాట. సో అంతేకాకుండా ఇక్కడ చూడండి, వన్స్ దే ఆర్ షెడ్ పొలన్ గ్రెయిన్స్ హ్యావ్ టు అంటే పొలన్ గ్రెయిన్స్ బయటకు రిలీజ్ అయిన వెంటనే స్టిగ్మా మీద ల్యాండ్ అవ్వాలన్నమాట. అంటే వాటికి ఉన్న టైంని, లైఫ్ స్పాన్ని అవి పోగొట్టుకోకుండా ముందే, అంటే వయబిలిటీని లూజ్ కాకుండా ముందే ఏం కావాలి, స్టిగ్మా మీదకి ల్యాండ్ అవ్వాలి. లేకపోతే ఏమవుతుందంటే వేస్ట్ అయిపోతుంది అనమాట, ఫర్టిలైజేషన్కి పనికి రావన్నమాట. ఇక్కడ వయబిలిటీ అంటే ఏంటో చూద్దాం. ద పీరియడ్ ఫర్ విచ్ ద పొలన్ గ్రెయిన్స్ రిమైన్ వయబుల్ ఈజ్ హైలీ వేరియబుల్. ఒక స్పీసీస్కి ఇంకొక స్పీసీస్లో ఉండే పొలన్ గ్రెయిన్స్కి అన్నిటికీ ఒకే విధమైనటువంటి టైం అనేది, వయబిలిటీ అనేది ఉండదన్నమాట. ఒక స్పీసీస్కి ఒకలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ సీరియల్స్ లైక్
రైస్, వీట్, పొలెన్ గ్రెయిన్స్ వీటికి తొందరగా ఏమవుతుందంటే వీటి యొక్క లైఫ్ టైం అనేది తొందరగా పోతుందన్నమాట, అయిపోతుంది. అవి రిలీజ్ అయిన 30 మినిట్స్లోనే ఏమవుతుంది, వాటి యొక్క వయబిలిటీ అనేది తగ్గిపోతుంది. 30 మినిట్స్లో అవి పోయి ఏం కావాలి, వెంటనే స్టిగ్మా మీద ల్యాండ్ అవ్వాలి. లేకపోతే 30 మినిట్స్ లోపు ల్యాండ్ అవ్వకపోతే స్టిగ్మా మీద అవి ఫర్టిలైజేషన్కి వయబిలిటీని కోల్పోతాయి అన్నమాట. సో ఇది రైస్, వీట్, పొలెన్ గ్రెయిన్స్కి సంబంధించిన పొలెన్ గ్రెయిన్స్, రైస్కి, వీట్స్కి సంబంధించిన పొలెన్ గ్రెయిన్స్ ఏమో రిలీజ్ అయిన 30 మినిట్స్లో వాటి యొక్క టైంని లూజ్ అవుతాయి అన్నమాట, వయబిలిటీని లూజ్ అవుతాయి. కానీ సమ్ మెంబర్స్ రోజియేసి, లెగ్యుమినేసి, సొలనేసి ఇలాంటి మెంబర్స్ చాలా ఫ్యామిలీ ప్లాన్స్, ఇలాంటి ఫ్యామిలీ మెంబర్ ప్లాన్స్లో వచ్చేసి కొన్ని మంత్స్ వరకు కూడా వాటి యొక్క టైం అనేది ఉంటుందన్నమాట. సో ఈ పొలెన్ గ్రెయిన్స్ని మనము చాలా స్పీసీస్ ఆఫ్ పొలెన్ గ్రెయిన్స్ని మనం చాలా ఇయర్స్ వరకు కూడా స్టోర్ చేయొచ్చు. లిక్విడ్ నైట్రోజన్లో పెట్టేసి, లిక్విడ్ నైట్రోజన్ వచ్చేసి -196 degrees దగ్గర మనము స్టోర్ చేయొచ్చు అనమాట. దీనికి ఇంకొక పేరు ఇచ్చింటాడు, క్రయో ప్రిజర్వేషన్ అని అంటాం. సో ఇక్కడ స్పీసీస్ పొలెన్ గ్రెయిన్స్ని మనం లిక్విడ్ నైట్రోజన్లో పెట్టేస్తాం. లిక్విడ్ నైట్రోజన్ మీన్స్ -196 degrees Celsius. సో ఇలాంటి స్టోర్డ్ పొలెన్ గ్రెయిన్స్ పొలెన్ బ్యాంక్స్లో, సీడ్ బ్యాంక్స్లో యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. క్రాప్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ కోసము ఇలాంటివన్నీ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో దిస్ ఈస్ అబౌట్ ద మేల్ గ్యామెటోఫైట్, దట్ ఈస్ పొలెన్ గ్రెయిన్ ఆండ్రోషియం. సో నెక్స్ట్ వీడియోలో గైనోషియం గురించి, ఫీమేల్ గ్యామెటోఫైట్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఇది వచ్చేసి మనకు డిఎస్సికి వెరీ ఇంపార్టెంట్ టాపిక్. So for more videos, stay connected with Netra's Competitive Zoology. Thank you for watching my video.